ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనతో కూడికను ఆరంభించుకుందాం. ప్రేమను మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అద్వితీయ సత్యదేవ, వాగ్దానమును అనుగ్రహించి నెరవేర్చువాడ, ఆది అంతము, ఆల్ఫయు ఓమేగయునంటు దేవ, యెహోవానైన నేను మార్పు లేని వాడను చెప్పినటువంటి దేవ, మీరు స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, వాగ్దానములు అనుగ్రహించి నెరవేర్చే దేవుడవు, మీరు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించేవాడ, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు అన్న మాటను బట్టి ప్రభువా తండ్రి, ప్రభువా మమ్మల్ని నీ యొద్దకు నడిపించిన ప్రేమంతిని బట్టి ప్రభువా మేము స్తుతిస్తూ ఉంటున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము అన్న మాటను బట్టి ఈ దినమున మీ సన్నిధిలో మేము ప్రభువా తండ్రి మీ మందిరంలో చేరి ప్రభువా తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని మహిమపరిచి పూజించి హెచ్చించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ప్రభు దినాన్ని బట్టి, ఆదివారాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ దినమున అనేకులు ప్రభువా ఏర్పరచబడి రక్షించబడిన వారు అనేకులు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. మేము కూడా ప్రభువా శేషముగా మీ మందిగా చేరి ఇక్కడ మీ సన్నిధిలో ఆరాధించే ప్రభువా తండ్రి నాయన ధన్యతను మీరు మాకు అనుగ్రహించారు. దేవా మీరు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ఇది నాన్న అనేకులు ఆయా ప్రాంతంలో వాక్య పరిచర్య కొరకై వాడబడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడా వాక్య పరిచర్య చేయని దాసులను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీరే వారి పక్షంగా ఉండి, వారి తోడుగా ఉండి, నీ మాటలు వారి ద్వారా మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాదు, గడిచిన దినాలన్నీ మీరు కాపాడి, వారంతా మీరు కాపాడి ప్రభా మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన ఈ యొక్క ప్రభా తండ్రి శుభదినంకై ప్రభు దినం బట్టి స్తుతిస్తున్నాం. కనుక ఆయా దేశ విదేశాల్లో, రాష్ట్రాల్లో, నగరాల్లో, పట్టణాల్లో, వీధుల్లో, గ్రామాల్లో అనేక మరి కుటుంబాల గృహాల్లో ప్రభువును ఆరాధిస్తున్నారు. కాబట్టి మీ యొక్క ఆత్మ సంచారము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా నీ మందిరంలో చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ సంచారం మాతో ఉంచండి. మా చుట్టూ మీ అగ్ని ప్రాకారము దయచేయమని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని సహాయించండి. ఈరోజు ప్రభువా మరి నేను స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ప్రభువా ఉంటుండగా కొంతమంది ఎగ్జామ్స్కి ప్రయాణం అవుతున్నారు. మరి ప్రయాణాన్ని మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. పరీక్షకు మీరు వాళ్ళకి సహాయం చేయమని ప్రభువా తోడే ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. జమీకి కూడా ఎగ్జామ్ ఉన్నది, ఆ పరీక్షను సహాయం చేయవలసిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఈ ప్రభువా తండ్రి ఆరాధన నిమిత్తమై ప్రభువా పాడే పాటల ద్వారా, వాక్యము ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం మీరు ఆరోపించుకుంటూ, అలాగే ప్రభువా రానున్న వారిని తీసుకొని రండి, సకాలంలో మీరు వారిని నడిపించి తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ మీకు చెప్పుకుంటూ, అదేవిధంగా ఉదయకాలము మరి బెత్లెహేములో కూడా ఆరాధన జరిపించి రావడానికి మీరెంతో కృప చూపిస్తూ వచ్చారు. క్షేమకరంగా ప్రయాణంలో మీకు తీసుకొచ్చినందుకై ప్రభావ మేము స్తుతిస్తున్నాం. కనుక మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమయం అంతటిని మీకు అప్పచెప్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. విడివిడిగా సరే, మనం పాటలు పాడుకుందాం. పాటలు పాడుకుందాము. పాట సంఖ్య 105వ పాట పాడుకుందాం. 105వ పాట పాడుకుందాము.
క్రిస్టిస్తారు బాబు క్లిప్. దేవాదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దేవాదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని ఎప్పుడు దయాళుని పొగడెదము, పాప పరిహారుని పాడెదము. దేవాదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్యమరియందు జన్మించెను. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్యమరియందు జన్మించెను. మహియందు చీకటి పోగొట్టి, ఇహ పరసుఖముల దయచేసెను. దేవాదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. పాప శాపమును తీర్చాను, పాట్లు పడే దేవ గొర్రె పిల్ల. పాప శాపమును తీర్చాను, పాట్లు పడేను దేవ గొర్రె పిల్ల. ఆ మంచి గొర్రెల పోయాడే, ప్రాణము నీచెను మనకై. దేవాదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. పాపముల కడిగి రక్షించెను, కృపనిచ్చి వేచి యుండుటకై. పాపముల కడిగి రక్షించెను, కృపనిచ్చి వేచి యుండుటకై. వైరిని జయింపను శక్తినిచ్చెన్, నరులకు భాగ్యము నందించెన్. దేవాదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. హల్లెలూయా పాడి ఆర్భాటింతుము, హర్షముతో చాటెదము. హల్లెలూయా పాడి ఆర్భాటింతుము, హర్షముతో యేసును చాటెదము. బలుడైన తండ్రిని కీర్తింతుము, విల్లు అశుద్ధాత్మను శ్లాఘింతుము. దేవాదేవుని కొనియాడెదము, అవిరత త్రియేకుని స్తోత్రింతుము. ఎప్పుడు దయాళుని పాప పరిహారుని పాడెదము.
పాడెదము, దేవదేవుని కొనియాడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. మరో పాట పాడుకుందాం. ప్రభు అయిన క్రీస్తు మహిమా స్వరూప అనే పాట పాడుకుందాము. ఇది కూడా చాలా పాటిది. ప్రభు అయిన క్రీస్తు మహిమా స్వరూప అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకాల్లో చూడండి, ప్రభు అయిన క్రీస్తు మహిమ స్వరూప 186. ఒక పుస్తకంలో 184, 186, 186, 186 పాట పాడుకుందాం. అయితే ప్రార్థన జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు కాదు. పాట సంఖ్య 186 పాడుకుందాం. 186, 184. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము. సార్వత్రిక సంఘ నగరా విహారీ, సార్వత్రిక సంఘ నగరా విహారీ, సర్వస్వానికాగారి, పరిశుద్ధ మహా సబల ప్రధాని, పరిశుద్ధ మహా సబల ప్రధాని, భక్త స్తుతి హారాధారి, భక్త స్తుతి హారాధారి, ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము. భక్తుండగు మోషే నీదు ఆనతిని, భక్తుండగు మోషే నీదు ఆనతిని, నిర్మించే గుడారమున్, నిర్మించే గుడారమున్, దానిని నీదు మహిమతో నింపి, దానిని నీదు మహిమను నింపి, ధగ ధగ మెరిపించిన ప్రభో, ధగ ధగ మెరిపించిన
ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్. రూపాంతరముంది రవికాంతి మెరసి. రూపాంతరముంది రవికాంతి మెరసి. రమ్యముగా శిశులా రమ్యముగా శిశులా. హృదయ సుమాముల్ విరయాబోయన్. హృదయ సుమాముల్ విరయాబోయన్. సదయ ప్రకాశించితివి. సదయ ప్రకాశించితివి. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము నిన్. మా స్తుతి సుగంధముయ్ మా ప్రేమ పూజల్. మా స్తుతి సుగంధముయ్ మా ప్రేమ పూజల్. మా కృతజ్ఞతలు మాదు కృతజ్ఞతలు. మా ప్రాణాత్మల్ మాదు తనవులు. మా ప్రాణాత్మల్ మాదు తనవులు. మా ప్రభుని స్వంతం నీరాటం. మా ప్రభుని స్వంతం నీరాటం. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూపం పూజింతుము నిన్. ప్రభువైన క్రీస్తు మహిమా స్వరూప పూజింతుము. దేవుని వాక్యానికి ముందు యెహోవా మహత్యము గొప్పది ఎంతో అనే పాట పాడుకుందాం. యెహోవా మహత్యము గొప్పది ఎంతో అనే పాట 212. అది మనకి ఈరోజు దినవాక్యము సంబంధించిన వాక్యమై ఉంటుంది. కాబట్టి ఈ 21వ తారీఖు మరి దినవాక్యం 21వ తారీఖు క్రింద ఇవ్వబడిన వాక్యమే. ఆ వాక్యం మీద ఈ పాట ఆధారపడుతుంది. కాబట్టి ఈ పాట పాడుకుందాం. 212వ పాట పాడుకుందాం. 212వ పాట పాడుకుందాం. ఆ తర్వాత దేవుని వర్తమానాన్ని మనము విందాం. 212 సాంగ్ నెంబర్. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. గ్రహింపశక్యము కానిది. గ్రహింపశక్యము కానిది. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. గ్రహింపశక్యము కానిది. గ్రహింపశక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను
పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరాక్రమ క్రియలు తెలిపేదాము రండి. పరాక్రమ క్రియలు తెలిపేదాము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. మహత్యము కలిగిన దేవుడారు దించెను, మహత్యము కలిగిన దేవుడారు దించెను. మహిమను విడచి నరుడుగా జన్మించే, మహిమను విడచి నరుడుగా జన్మించే. సిలువలో సాతాను జయించే, సిలువలో సాతాను జయించే. బాహకముగా రక్షణ నొసగే మనకు, బాహకముగా రక్షణ నొసగే మనకు. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజ్యమేళవచ్చును, అధికుడు ప్రభువు రాజ్యమేళవచ్చును. అందరికీ ప్రభువు శిరసయ్యున్నాడు, అందరికీ శిరసయ్యున్నాడు. అందరూ పాడేదము హల్లెలూయా పాట, అందరూ పాడేదము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. దేవుని వాక్యం వర్తమానం విందాం. 10 నిమిషాలు చెప్పండి. దేవుని యొక్క వర్తమానాన్ని, మన ఆరాధన వర్తమానాన్ని విందాము. మరి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు. మీరు గొప్ప దేవుడవు, మహత్యము కలిగినటువంటి దేవుడు. ప్రభా, నీ మహత్యము గొప్పది, అతి మహత్యముతో మమ్మల్ని రక్షించుకున్నారు. దేవా, మీకు స్తోత్రాలు. ఇప్పుడు వాక్యం ద్వారా మీ నామకి మేము తెచ్చుకున్నారు. తిరిగి నీ వాక్యం ద్వారా మేము ఆరాధించడం కొరకై నీ మాటను మీ దాసుల ద్వారా మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన వర్తమానాన్ని విందాం. అధ్యాయము 24వ వచనం. కీర్తన గ్రంథము 118 అధ్యాయము 24వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము,
దీని యందు మనం ఉత్సాహించి సంతోషించెదము. ఇంకొకసారి చదువుకుందాము. తీశారు అందరూ? 118వ కీర్తన 118వ కీర్తన 24వ వచనం. 118వ కీర్తన 24వ వచనము. పేజీ నెంబర్ వచ్చేసి 514. పేజీ నెంబర్ వచ్చి 514. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించేదనము. ఈ వాక్యం ఆధారం చేసుకొని, ఈ దినము ఆధారం చేసుకొని మన దేవుణ్ణి ఏం చేసేవారముగా ఉండాలి? ఆనందముతో సంతోషముతో దేవుణ్ణి ఆరాధించేవారముగా ఉండాలని ప్రభు పేరట ఈ వాక్యం మనం సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ దినము ఆరాధన దినం, ప్రభు యొక్క పునరుత్థాన దినము, అలాగే తిరిగి లేచినటువంటి దినము. అందరిని ఏ లెక్కలో ఉంచాడు? సజీవు లెక్కలో ఉంచి ఒక దినము, శ్రేష్టమైన దినము మనకు అనుగ్రహించి, ఆ శ్రేష్టమైన ఏర్పాటు చేసినటువంటి దినములో మనల్ని కూడా ఆయన సన్నిధానానికి తీసుకొచ్చి ఆయన్ని ఆరాధించాలనే ఒక ఉద్దేశముతో దేవుడు మనకేం చేస్తూ వచ్చి ఉన్నాడు? ఒక దినం అనేది ఏర్పాటు చేస్తూ వచ్చి ఉన్నాడు. అదే యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. అయితే ఇక్కడ కీర్తన గ్రంథము 145వ అధ్యాయము మొదటి వచనం చూడండి. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 2వ వచనం. పేజీ నంబర్ 528. పేజీ నంబర్ 528. కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఏమని రాసింది? అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఏమనుంది వాక్యం ఇక్కడ? అనుదినము అంటే దేవుడు ఒక ఏర్పాటు చేసినటువంటి దినములు ఎన్ని దినాలు ఉన్నాయి? 6 దినాలు ఉన్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు చూసుకుంటా వస్తే 6 దినాలు. 7వ దినము కూడా ప్రభు యొక్క పునరుత్థాన దినము. అయితే మనము ఈ యొక్క ప్రభు యొక్క పునరుత్థాన దినములో ఆరాధించటమే కాదు, దినదినము కూడా ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకే ఇక్కడ రాజు అయినటువంటి దావీదు అంటున్నాడు, రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. అనుదినమే కాదు, నిత్యము కూడా ఏం చేస్తా ఉన్నాడు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఎవరైనా? దావీదు. ఈయన ఒక రాజు అయి ఉండి కూడా దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నాడు? అనుదినము నిత్యము కూడా స్తుతించేటటువంటి భాగ్యము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అలాగే మనము కూడా ఆ గొప్ప దేవుణ్ణి, నిజదేవుణ్ణి, మన రక్షకుడైనటువంటి దేవుణ్ణి ఏం చేయాలి? ఈ దినము ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన అనుదినము ఆరాధించేటటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. మనమైతే ఈ దినము శ్రేష్టమైన దినముగా ప్రభువు ఏర్పాటు చేసినటువంటి దినములోనికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి, ఆ దినము మనకి ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి, మనకు ఏర్పాటు చేసినటువంటి దినము దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించే వారముగా ఉండాలి. అనుదినము రాజు అయినటువంటి దావీదు నిత్యము ఆరాధించేటటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు, అనుదినము ఆరాధించేటటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. కాకపోతే దేవుడు మనకి ఈ దినాన ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసినటువంటి దినముగా ఎంచబడి ఉన్నది ఈ ఆదివారము. అందుకే మనందరము కూడా మహా సమాజముగా కూడి ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన ఆరాధించాలనే ఒక ఉద్దేశముతో దేవుడు నీకు నాకు మనందరికీ ఒక దినము ఏర్పాటు చేసి ఉన్నాడు. అదే ఆరాధన దినము. అందుకని దేవుడు ఏం చేయాలి? మనం దేవుడిని ఏం చేయాలా? ఆరాధించే వారముగా ఉండాలి. రాజైనటువంటి దావీదు ఏ రీతిగా అనుదినము నిత్యము ఆరాధిస్తున్నాడో మనము కూడా ఏం చేయాలా? ఆరాధించేటటువంటి వారముగా ఉండాలని దేవుడు వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అలాగే కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనము. కీర్తనలు 95:7. కీర్తనలు 95:7వ వచనం. చాలు. ఇక్కడ మనకి ఏం కనపడుతుందండి? ఇక్కడ వచనములో రండి నమస్కారము చేసి సాగిలబడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఏమని అర్థమవుతుంది వాక్యం? ఏడా రండి నమస్కారము చేసి సాగిలబడుదుము అంటే ఇక్కడ మనల్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు. ఇక్కడ నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు ఉన్నాడు. దేవుడు మనకు కనపడుతూ ఉన్నాడు. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఎక్కడికి వచ్చాం మనము? ఆయన సన్నిధానానికి వచ్చాం, ఆయన ఆలయములోనికి వచ్చాం. ఆయన ఆలయంలోనికి వచ్చినటువంటి ప్రజలు ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడ నమస్కారం చేసి సాగిలపడి దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారుగా ఉన్నారు. రండి నమస్కారము చేసి సాగిలపడదము,
మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. మనము ఆరాధించాలంటే మనం ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధానానికి రావాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? సృష్టించినటువంటి సృష్టికర్తగా ఉంటున్నాడు. నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన మనల్ని సృష్టించినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలంటే ముందుగా మనం ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధానానికి రావాలి. ఆయన సన్నిధానానికి వచ్చి ఆయనకి నమస్కారం చేస్తూ ఆయన ఆలయములో సాగిలపడి దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలని ప్రభువాక్యం మన సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి వారు ఆయన సన్నిధానానికి వచ్చారు. ఆయన సన్నిధానంలో సాగిలపడుతూ వచ్చి ఉన్నారు. సాగిలపడి నమస్కారం చేస్తూ ఆయన్ని ఆరాధించేటటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. ఈ దినము దేవుడు మనకు ఏర్పాటు చేస్తూ వచ్చి ఉన్నాడు. ప్రభు యొక్క పునరుత్థాన దినము మనము సాగిలపడి నమస్కారం చేస్తూ ఆయన సన్నిధానానికి వచ్చినటువంటి మనము ఆయనకి ఏం చేస్తూ రావాలి? ఆరాధిస్తూ రావాలి. ఆయన ఆరాధించాలి. ఆయన ఘనపరుస్తూ రావాలి. ఆయన మహిమపరిచే వారముగా ఉండాలి. అందుకే ఆయన మహిమపరచాలని, ఆయన ఆరాధించాలని, ఆయన ఘనపరచాలని దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన సన్నిధానానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన సన్నిధానానికి మనల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిని బట్టి, ఆ దేవుణ్ణి బట్టి మనం ఏం చేయాలా? ఆరాధించే వారముగా ఉండాలి. సరే, మనం ఆరాధించాలంటే ఎందుకు ఆరాధించాలి? ఆ దేవుడు మనకి ఏమై ఉన్నాడో చూసుకొని అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించే వారముగా మనం ఉందాం. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము త్వరగా తీయండి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. పేజీ నంబర్ 237 నూతన నిబంధన. పేజీ నంబర్ 237 నూతన నిబంధన. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. చదవండి ఎవరైనా. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చాలు. ఇక్కడ ఏముంది చివరి వచనంలో? ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడు. ఆయన ఎలాంటి దేవుడు? పవిత్రుడైనటువంటి దేవుడు. ఆయనలో పాపం అనేది లేకుండా ఈ లోకంలో జీవించినటువంటి వ్యక్తి ఆయన మరి జీవించటంలో పవిత్రత కలిగినటువంటి జీవిత విధానము, ఆయన పుట్టుకలో జీవిత విధానము, ఆ జీవించినటువంటి వ్యక్తిగా పవిత్రత కలిగి జీవించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా పవిత్రత కలిగి జీవించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నారు, ఇక్కడ ఆయన ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడువు. ఆయన ఎలాంటి వాడంట? పవిత్రుడైనటువంటి దేవుడు. అటువంటి పవిత్రుడైన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించేటటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఈయన ఎలాంటి దేవుడిని ఆరాధించాలి? పవిత్రుడైనటువంటి దేవుడు అని చెప్పేసి మనం ఆరాధించేటటువంటి వ్యక్తిగా ఉండాలి. అలాగే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనము. యెషయా గ్రంథము 54:5. చెప్పండి, చదవండి. విమోచకుడు. ఇక్కడ 2 వచనాలు మనకు కనపడుతూ వస్తూ ఉన్నాయి. ఎలాంటి దేవుడినా? ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, విమోచకుడు. ఈయన ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు? పరిశుద్ధుడైనటువంటి దేవుడు. తర్వాత ఆయన ఎవరు? విమోచకుడైనటువంటి దేవుడు ఆయన. ఇక్కడ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయే ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ముందుగా మనం ఏం చూసుకుంటా వచ్చి ఉన్నాము? ఆయన ఎలాంటి దేవుడు? పవిత్రుడైనటువంటి దేవుడు. రెండవదిగా మనం చూసుకుంటా వస్తే ఈయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఈ లోకములో జీవించినంత కాలము ఆయన పరిశుద్ధత కలిగి జీవించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, పవిత్రత కలిగి జీవించినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అలాగే ఈ 33 సంవత్సరాలు కూడా ఆయనలో ఏ పాపము లేకుండా పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జీవించినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు వారే. అటువంటి దేవుడు మన జీవితంలోకి వచ్చి ఉన్నాడు కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి దేవుణ్ణి, అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి దేవుణ్ణి, నిన్ను నన్ను విమోచించినటువంటి దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధించే వారముగా మనం ఉండాలి. అలాగే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనం చూడండి. కీర్తనలు 32:11 త్వరగా చూడండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనం. ఆ ఆ ఆ
ఆ, ఇక్కడ ఎవరిని బట్టి సంతోషిస్తున్నారండి? ఎవరెవరు సంతోషిస్తున్నారు ఇక్కడ? నీతిమంతులైనటువంటి వారు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఉన్నారు. యథార్థ హృదయములంటి వారు దేవుడి పట్ల ఆనంద గానములు చేస్తూ ఉన్నారు. దేవుడిని ఎవరు ఆరాధిస్తూ ఉన్నారంటే నీతిమంతులైనటువంటి వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. యథార్థమైనటువంటి వారు దేవుణ్ణి ఆరాధించేటటువంటి వ్యక్తిగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు పాపములో ఉన్నటువంటి వారు, పాపములోనే జీవించేటటువంటి వారు. అయితే మరి వారి విషయంలో దేవుడు ఒక అద్భుత కార్యము చేస్తూ వచ్చి ఉన్నాడు. అద్భుత కార్యము చేయడం కారణం ఏంటంటే ఈయన ఎలాంటి దేవుడే ఉండి అలాంటి వారిగా వీళ్ళను మార్చేటటువంటి పరిస్థితి. ఆ దేవుడు నీతిమంతుడైనటువంటి దేవుడు. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు కూడా నీతిమంతులుగా ఉండాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన నీతిమంతుడుగా జీవించాడు కాబట్టి మనము కూడా నీతిమంతులుగా జీవించబడాలని ఎంచబడినటువంటి వ్యక్తిగా మనల్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఎందుకని ఎలాంటి దేవుడు? నీతిమంతుడైనటువంటి దేవుడు ఆయన. అటువంటి నీతిమంతుడైనటువంటి దేవుడిని మనం ఏం చేయాలా? ఆరాధించే వారముగా ఉండాలి. అలాగే యథార్థ హృదయము కలిగినటువంటి వారు, హృదయములో ఏ పాపము లేనటువంటి వారు, హృదయములో ఏ ద్వేషము లేనటువంటి వారు, హృదయములో ఎటువంటి కుట్రలు కృతంత్రాలు లేనటువంటి వారు, యథార్థమైన హృదయం కలిగినటువంటి వారు. అటువంటి యథార్థమైనటువంటి హృదయములు కలిగినటువంటి ప్రజలు దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధించేటువంటి వారిగా ఉన్నారు. ఒకప్పుడు మన హృదయం ఎలా ఉంది? దేవుడికి దూరముగా ఉంటూ ఉన్నది. ఒకప్పుడు మన హృదయం ఎలా ఉంటూ వచ్చి ఉన్నది? పాపము కలిగి ఉన్నది. అటువంటి పాపము జీవితం కలిగినటువంటి హృదయాన్ని నీతిమంతుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి పవిత్రుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను మనందరం కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా చేయాలని, యథార్థ హృదయం కలిగి జీవించే వారముగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ యొక్క మనం పాపము ద్వారా వచ్చేటటువంటి మరణము, ఆ మరణము నుండి తప్పించాలంటే ఆ యేసు ప్రభు వారే మనకి విమోచకుడు. ఆయన ద్వారానే మనకు పాప విమోచన కలుగుతుంది మనకి. అందుకని మనమైతే ఆయన జ్ఞాపకము చేసుకోలేదు, కానీ మనందరం కూడా ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞాపకము చేసుకొని అట్లా పాపపు స్థితిలో ఉన్నటువంటి మనల్ని, పాపముగా జీవిస్తున్నటువంటి మనల్ని, పాపములో పడిపోయి తిరుగుతున్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆయన పవిత్రత కలిగినటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుడు మనకు ఉన్నందుకు మనం ఏం చేయాలా? ఆరాధించాలి. అటువంటి స్థితిలోకి మనల్ని తీసుకొచ్చినందుకు కూడా మనల్ని పాప స్థితిలో నుంచి విమోచించి, రక్షించి, మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రత చేసినటువంటి దేవుడిని మనం ఏం చేయాలా? ఆరాధించే వారముగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ కీర్తన గ్రంథము 145 అధ్యాయము 17 వచనం చూడండి. కీర్తనలు 145:17. కీర్తనలు 145:17. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపవాడు. దేవుడు ఈ లోకములో 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన నడిచినటువంటి మార్గములో ఎక్కడా కూడా ఏ పాపము కూడా లేకుండా నీతి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. ఈ నీతి గలవాడైనటువంటి దేవుడిని మనల్ని నీతిమంతులుగా చేసినందుకు దేవుని ఏం చేయాలా? ఆరాధించే వారముగా ఉండాలి. అలాగే కీర్తన గ్రంథము 95:1 చూడండి. కీర్తనలు 95:1. కీర్తనలు 95:1 చూడండి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము అని. ఎలాంటి దేవుడు అని చూసుకుందాం? విమోచించేటటువంటి దేవుడు. తన విమోచన ద్వారా మనకేం కలిగింది? రక్షణ కలిగింది. అందుకే ఇక్కడ అంటున్నాడు, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదుము. మనం దేవుడి దగ్గర నుంచి పొందుకున్నటువంటి రక్షణ బట్టి సంతోషముతో దేవుడిని ఏం చేయాలా? ఆరాధించాలి. అందుకే రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మనం పొందుకున్న రక్షణ బట్టి సంతోషముతో ఆయన ఏం చేయాలా? ఆరాధించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, నాకు కలిగిన రక్షణ బట్టి, రక్షణ దుర్గమును బట్టి సంతోషముతో కీర్తనలు పాడుతూ ఉన్నాడు. సంతోషముతో, ఆనందముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఎందుకంటే తన దేవుడి దగ్గర నుంచి తను పొందుకున్నటువంటి రక్షణను బట్టి ఏం చేస్తూ ఉన్నాడు? సంతోషముతో, ఆనందముతో కీర్తనలు పాడేటటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు ఆయన. అలాగే మనము కూడా ఆయన పాపంబు స్థితిలో నుంచి మనల్ని విడిపించి, విమోచించి తన రక్షణ మనకు కనపరుస్తూ వచ్చి ఉన్నాడు. మనం ఏం చేయాలా? ఆ పొందుకున్నటువంటి రక్షణ బట్టి సంతోషముతో, ఆనందముతో దేవుణ్ణి ఆరాధించాలని చెప్పేసి ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.
చివరిగా మనం చూసుకుంటా వస్తే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చూడండి. 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎందుకో ఏమంటున్నాడు ఇక్కడ? అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకేమొచ్చింది? జయము వచ్చింది. దేంట్లో జయము వచ్చింది? దేనికి జయము వచ్చిందంటే 56వ వచనం చూడండి. ఓ మరణమా నీ విజయం అక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముళ్ళు పాపమునుకున్న బలమే ధర్మశాస్త్రము. అక్కడ ఏం చేస్తున్నాడు? మరణాన్ని విడిచినటువంటి వాడిగా ఉన్నాడు దేవుడు. మరణాన్ని విరిచినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మరణాన్ని విరిచి మరి దాన్ని జయించినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే అంటున్నాడు, విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముళ్ళు పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే. మరణపు ముళ్ళు ఏం చేస్తుందంట? పాపం ఏం చేస్తుందంట? మరణానికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన మరణించి మరి భూస్థాపన చేయబడి మరి 3వ దినాన లేపబడినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే అంటున్నాడు, మరణపు ముళ్ళును విరిచేశానంటూ అంటున్నాడు, మరణాన్ని జయించానంటున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. జయించి ఉన్నాను, నా యందు మీకు సమాధానము కలిగినట్లుగా. ఆయనకి మనకి ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండాలంట. ఆ సమాధానం అనుగ్రహించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. లోకానికి వచ్చి ఆయన మరి మరణించి తిరిగి లేపబడినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. తిరిగి లేపబడిన తర్వాత ఆయన ద్వారా మనం పాప క్షమాపణ పొందుకుంటూ వచ్చి ఉన్నాం, రక్షణ పొందుకుంటూ వచ్చి ఉన్నాం, సమాధానం పొందుకుంటూ వచ్చి ఉన్నాం. తర్వాత మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించినటువంటి వాడిగా ఉంటున్నాను. ఆయన సమస్తమును జయించినటువంటి దేవుడు ఆయన. అంటే మరణమును సైతమును జయించినటువంటి వ్యక్తి ఆయన మరణాన్ని జయించడం ద్వారా మనకి ఏం వచ్చింది? రక్షణ వచ్చింది, విమోచన వచ్చింది. అలాగే ఆ జయించడం ద్వారాగా మనం ఆ రక్షణ పొందుకోగలిగాం. ఆ రక్షణ పొందుకోవడం ద్వారాగా మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. అలాగే మరి 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 13వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఎవరెవరు కనపడుతున్నారంటే యాజకులు కనపడుతున్నారు, కొంతమంది ప్రజలు కనబడుతున్నారు, కొంతమంది సహోదరులు కనపడుతున్నారు, కొంతమంది కుమారులు కనపడుతున్నారు, కొంతమంది లేవీయులు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఆయన ఏమని ఆరాధిస్తున్నారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని చెప్పేసి దేవుణ్ణి ఆరాధించేటటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. ఏమని? యెహోవా దయాళుడు. ఎందుకంటే ఆయన దయగలిగినటువంటి వాడు, ఆయన దయగలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇజ్రాయేలు ప్రజలు ఎన్ని ఆటలు ఆడినప్పటికీ కూడా ఇజ్రాయేలు ప్రజల మీద ఆయన దయ చూపుతూనే వస్తూ ఉన్నాడు. ఆ కానాను చేరేంత వరకు కూడా ఐగుప్తు నుండి ఏ రోజైతే బయటికి రప్పించబడి ఉన్నారో ఆనాటి నుంచి కానాను వెళ్ళేంత వరకు కూడా ఇజ్రాయేలు ప్రజలు దేవుడికి విరోధముగా చేసినటువంటి వారిగా ఎన్నో ఉన్నాయి సందర్భాలు. అలాగే తిరుగుబాటు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, గొణిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళ మీద ఏం చేస్తున్నాడు? పగ తీర్చుకొని రాలేదు. ఇంకా ఆయన కృప వాళ్ళ మీద విస్తరిస్తూనే ఉన్నాడు. వారి పట్ల దయ చూపేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సమాజముగా కూడుకొని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు?
ఈయన దయాళుడు అని చెప్పేసి దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారిగా ఉన్నాడు. మొట్టమొదటిగా మనం ఏం చూసుకున్నాము? ఆయన పవిత్రుడైనటువంటి దేవుడు అని చూసుకున్నాము. అలాగే ఆయన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడని మనం చూసుకుంటూ వచ్చి ఉన్నాం. అలాగే ఆయన నీతిమంతుడైన దేవుడని చూసుకుంటూ వచ్చి ఉన్నాం. అలాగే ఆయన యథార్థవంతుడని మనం చూసుకుంటూ వచ్చి ఉన్నాం. ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి చూసుకుంటూ వచ్చి ఉన్నాం. అలాగే ఆయన జయమిచ్చేటటువంటి దేవుడు. జయము అంటే సమస్తమును మనకు అనుగ్రహించినటువంటి అధికారము మనకిచ్చినటువంటి దేవుడు ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారాగా మనకేం కలిగింది? జయము కలిగింది. ఒకప్పుడు ఎలాంటి వారముగా ఉన్నాం? సాతాను యొక్క కబంధ హస్తాలో ఉండి దాన్ని జయించలేనటువంటి స్థితిలో ఉన్నాం. చీకటిలో ఉన్నటువంటి వారముగా ఉన్నాం. వెలుగు చూడలేనటువంటి వారముగా ఉన్నాం. పాపములో ఉంటూ వారి ఉన్నాం. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం ద్వారా, మన కొరకు ఆయన ప్రాణం పెట్టడం ద్వారాగా, ఆయన ఆ యొక్క మరి చనిపోయి తిరిగి లేవటం ద్వారా వీటన్నిటి మీద మనకేమొచ్చింది? అధికారం వచ్చింది, జయము వచ్చింది. అటువంటి జయము కలిగినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలా? మనకు జయము అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించే వారముగా ఉండాలి. చివరిగా మనం చూసుకుంటా వస్తే ఈయన ఎలాంటి దేవుడు? దయగలిగినటువంటి దేవుడు. ఇజ్రాయేలు ప్రజలు ఎన్ని తప్పిదములు చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆయన ఆజ్ఞ అతిక్రమించినప్పటికీ కూడా వాళ్ళ మీద కృప చూపేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. వాళ్ళ మీద దయ చూపేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఆహారం పంపిస్తూ వచ్చినాడు. వాళ్ళు ఎన్ని తప్పిదములు చేసి వచ్చినప్పటికీ కూడా వారికి నీరు కావాలంటే నీరు ఇస్తున్నాడు. ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అరే పగలు మరి అరణ్య మార్గంలో పోతూ ఉంటే మరి మేఘస్తంభం అడ్డు వేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. అలాగే రాత్రికాల సమయంలో వెళుతూ ఉంటే అది అగ్నిస్తంభము వాళ్ళకి పైన నిలబెట్టినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. అయితే అటువంటి ప్రేమ చూపేటటువంటి దేవుడు ఆయన కృప చూపేటటువంటి దేవుడు, నీ పట్ల నా పట్ల దయ చూపేటటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనకున్నందుకు అటువంటి దేవుడు మనం ఏం చేయాలా? ఆరాధించే వారముగా ఉండాలి. చివరిగా ఈ వాక్యం చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనము. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనము. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఎవరో వ్యక్తి? సమరయుడు. దేనికి వచ్చాడు దేవుడి దగ్గరికి? దేవుడికి ఎందుకు వచ్చారు చెప్పండి? ఒక విషయం చెప్పండి మీకు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? 10 మంది ఉన్నారు. 10 మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ళు కుష్ఠరోగులు కలిగినటువంటి వారిగా ఉన్నారు. చూడండి 13వ వచనము, 14వ వచనము, 15వ వచనము చూసుకుంటా వస్తే, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనబరచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులేరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, ఏమైంది? వారిలో ఒకడికి స్వస్థత కలగటం చూచాడు. చూచిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరుచుతూ ఆయన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పాదముల మీద పడి సాగిల పడినటువంటి వ్యక్తిగా ఉంటున్నారు. వారు ఎంతమంది అంట? 10 మంది. 10 మందికి ఎవరు వచ్చారు? ఒక్కడు వచ్చాడు. అంటే ఇక్కడ వాక్యం మనకేమని సెలవిస్తోంది? ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఏర్పరచబడినటువంటి వారు కొంతమంది మాత్రమే. ఆ కొంతమంది మాత్రమే దేవుణ్ణి ఆరాధించే భాగ్యం కలుగుతుంది, దేవుణ్ణి స్తుతించే భాగ్యం కలుగుతుంది. ఆయన పాద సన్నిధికి వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయన ఆలయములోనికి చేరి ఆయన ఆరాధించే బాధ్యత కొంతమందికి మాత్రమే దక్కుతుంది. వారు ఈ సమరయుడు ఒకడు. అట్లాగే ఈ లోకములో ఎంతో మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికే ఆయన ఆలయములోనికి చేరి ఆయన ఆరాధించే బాధ్యత ఎంతమందికి వస్తుంది? కొద్ది మందికే. ఆ కొద్ది మందులు ఎవరు? మనము కొంత శేషముగా కూడి ఆయన ఆరాధించాలనే ఉద్దేశముతో ఆయన సన్నిధానానికి వచ్చినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అటువంటి దేవుడిని మనం ఎరిగి ఉన్నాం కాబట్టి, అటువంటి దేవుడిని మనం తెలుసుకున్నాం కాబట్టి, ఆయన ఎలాంటి దేవుడో మనం చూసుకున్నాం కాబట్టి, ఆ దేవుడైనటువంటి దేవుడిని మనం ఏం చేయాలా? ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన ఎలాంటి దేవుడు? మొట్టమొదటిగా చూసుకుంటా వస్తే పవిత్రత కలిగినటువంటి దేవుడు. రెండవదిగా చూసుకుంటా వస్తే పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. మూడవదిగా చూసుకుంటా వస్తే నీతిమంతుడైనటువంటి దేవుడు. నాలుగవదిగా చూసుకుంటా వస్తే యథార్థవంతుడైనటువంటి దేవుడు. ఐదవదిగా చూసుకుంటా వస్తే ఈయన రక్షణ ఇచ్చినటువంటి దేవుడు. ఆరవదిగా చూసుకుంటా వస్తే మనకు విజయం అనుగ్రహించినటువంటి దేవుడు, సర్వ అధికారము ఇచ్చినటువంటి దేవుడు ఆయన. ఏడవదిగా చూసుకుంటా వస్తే మనందరం ఏకముగా కూడి ఆ గొప్ప దేవుణ్ణి, నిజ దేవుణ్ణి, రక్షకుడైనటువంటి దేవుణ్ణి, విమోచకుణ్ణి, ఆయన యొక్క పాపములో నుంచి మనల్ని విడిపించినటువంటి దేవుణ్ణి కొద్దిమందిగా మనము చేరి ఆయన ఆరాధించే భాగ్యం కలిగి ఉండాలని మన కొద్ది శేషముగా కూడి మనందరం కూడా ఆత్మీయమైన కుటుంబముగా చేర్చి ఆయన పాద సన్నిధికి మనం తీసుకొచ్చి
ఆరాధించే అనుభవంలోనికి నిన్ను నన్ను మనందరిని చేర్చాడు కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధించే వారముగా ఉండాలి. చెప్పబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చెప్పబడిన వాక్యం ప్రకారముగా మీరందరూ ఆరాధన చేయవలసిందిగా ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. వచ్చేసి మరి మొదటిగా సోదరి ఎబినేజర్ అన్న, సోదరి రమేష్ గారు ఆరాధన చేస్తారు. ఎందుకంటే వారు పాపకి ఎగ్జామ్ ఉంది కాబట్టి మొదటి వారికి అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి మరి గట్టిగా బిగ్గరగా ఆరాధించండి. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. సండే స్కూల్ పిల్లలు చిన్నగా మీ సండే స్కూల్కి వెళ్ళిపోండి. తాపాక ఆరాధింతో దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఆరాధించండి.